ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మార్చి 27 శుక్రవారం. నేటి లేఖన పఠనం 37 కీర్తన 23 నుంచి 40 వచనాల వరకు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనక అతడు నేలను పడినను లేవలేకయుండడు. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. కీడు చేయుట మాని మేలు చెయ్యము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. ఎలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములోనున్నది, వారి అడుగులు జారవు. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపజూతురు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. యెహోవా కొరకు కనిపెట్టుకొనియుండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని. అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టువలే వాడు వర్ధిల్లియుండెను. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోవును. నేను వెదకితిని గాని వాడు కనబడకపోయాను. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము. సమాధానపరచువారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలువకుండా అపరాధులు నశించుదురు. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. వ్యాఖ్యానాంశం: నీతిమంతులు విడువబడరు. వ్యాఖ్యానాంశం: నీతిమంతులు విడువబడరు. వ్యాఖ్యానం: 37 కీర్తన 23 వచనంలో రాయబడినట్లు, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. స్వభావ సిద్ధంగా మనము స్వతంత్రులంగా వ్యవహరిస్తాం. మన అనుదిన జీవితంలోని ప్రతి అడుగులో దేవుని అవసరం మనకు ఉందనేది వాస్తవం. అయితే దానిని మనం ఇష్టపూర్వకంగా అంగీకరించాం. అనేకసార్లు మనం పడిపోయిందాకా ఆ అవసరాన్ని ఒప్పుకోము. గనక పడిపోయిందాకా వేచి ఉండకుండా ప్రభువు సహాయాన్ని వెంటనే కోరుకుందాం. ఈ కీర్తన నీతిమంతులకు సంబంధించింది. యూదులలో శేషించిన నమ్మకమైన వారికి పెట్టబడిన పేరు నీతిమంతులు. భక్తిహీనులు నిర్మూలం చేయబడిన తర్వాత నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారని 9, 11, 22, 29, 34 వచనాల్లో చెప్పబడింది. ఇది 5 సార్లు ధృవీకరించబడింది అని 9, 22, 28, 34, 38 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. నేడు దేవుని బిడ్డకు నీతిమంతులు అనే బిరుదు ధరించే హక్కు ఉంది అని రోమాపత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. నీతిమంతుడు ఎలా గుర్తించబడతాడు? నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు అని 37 కీర్తన 21వ వచనంలో చదువుతాం. అంతేకాదు 30, 31 వచనాల్లో రాయబడినట్లు, అతని నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములోనున్నది. అలాగైతే ప్రేమ, జ్ఞానము, సత్యము, వాక్యముతో అనుబంధము, ఈ లక్షణాలన్నీ మన అనుదిన నడవడికలో కనిపిస్తున్నాయా? దేవుని శక్తి, ఆయన సహాయము మరియు ఆయన విమోచన మీద ఆధారపడదాం. 39, 40 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. నీతిమంతులు విడువబడుట అనేది
ఖచ్చితంగా అనూహ్యమైంది అని 37 కీర్తన 25 వచనంలోనూ, అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో చదువుతాము. మరియు న్యాయ సంపన్నుడైన వానికి ఆ విధంగానే జరుగునని మనకు బాగుగా తెలుసు. యోబు గ్రంథం 34వ అధ్యాయం 17వ వచనం, కీర్తన గ్రంథం 22వ కీర్తన 1వ వచనం ఈ సందర్భంలో చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.